7వ తారీఖు జరిగే ఎంపీపీ ఎలక్షన్లో భాగంగా అన్ని మన తల్లి కొల్లగొడ్డము నూరు కొంతమంది విజిట్ చేసిన తర్వాత వేసి దాదాపు 16 మంది ఎంపీటీసీలు, దాంట్లో 11 మంది కన్ఫర్మ్గా మా పరంగా ఉండరు కాబట్టి అంతా సెట్ చేసిన కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు జనరల్గా ఆఫీసర్కి ఏమంటే అది ఎన్ఎక్సరీ 1 ఎన్ఎక్సరీ 2 24 బిఫోర్ ఎవరికి ఎంపీడీఓకి అని స్పెషల్ ఆఫీసర్ ఎలక్షన్ డ్యూటీకి ఆయన ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆయనకి ఇచ్చి అట్లా బీఫార్మ్ కూడా ఇచ్చి అట్లా పని మీద పోవాలనుకుంటే ప్లాన్ చేసి పోతాం అనమాట. పోయిన తర్వాత ఫార్మ్ బి అట్లా ఎన్ఎక్సరీ 1, 2, 2 కూడా ఎంపీడీ వారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర జిరాక్స్ కాపీల పైన రిసీవ్డ్ కాపీ అండ్ డ్రాప్స్ తీసుకున్న తర్వాత అంతా అయిపోయింది. అంతా 10 నిమిషాలు అయిపోయింది. మేము పోయేటప్పుడు కూడా డిఎస్పీ గారు అక్కడ ఉన్నారు, సిఏ గారు అక్కడ ఉంటే మేము పోయింది వాళ్ళు వేసి వాళ్ళు మాట్లాడి స్టేషన్కి పెట్టాలి. మాకు తెలియదు బయటది. పోయిన తర్వాత బయటకు వస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత కొంచెం జిరాక్స్ లేట్ అయింది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత కార్ దగ్గర కూర్చొని మీడియా వాళ్ళు బయట ఉంటే ఏమైనా చెప్పింది అంటే ఏం లేదప్పా ఎన్ఎస్ఎల్ 1 and 2 అది ఆఫీస్లో ఎలా ఇచ్చినాము, బీ ఫార్మ్ ఇచ్చినాము అంతే. ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏమంటే మాకు ఐడి కార్డు ఉంటాం కదా ఎంపీటీసీనా ఇప్పుడు బయట పెట్టారు వాళ్ళు లేకపోతే కూడా మాకు స్పెషల్ ఐడి కార్డు కూడా ఆ రోజు ఇవ్వాలని చెప్తే వాళ్ళు లేదు ఇన్ఛార్జ్ ఆఫీసర్ రాలేదు చెప్తే మేము లేదు మాకు కంపల్సరీ కావాలని చెప్పి బయటకు వచ్చినాము. వచ్చి కారు ఎక్కుతా ఉన్నాను. ముందుకు వస్తే కారు దారిపోతుంటే ఎవరు తిమ్మరాజు గిడ్డిమల్లి వాళ్ళ అన్న రవి ఎవరు మా ముల్లంగి నారాయణ స్వామి వాళ్ళ తమ్ముడు భాస్కర్ అంతా 10 మంది వస్తూ ఉంటారు. ఈమె వాడు బీఫార్మ్ చెప్పిపోతాం అని మేము అనుకున్నాం. బయటకు వస్తే బయట ఉంది కార్ దగ్గర అక్కడ లోకేష్ కూడా అంత కార్లు ఎక్కింటే నేను కార్ రోజులు వేస్తున్నాను. అంటే మన ఎన్నికలు ఎవరు బసవరాజు కానీ ఎవరు మన ఎవరు బొమ్మనాడు బసవరాజు, డాక్టర్ బసప్ప ఎవరు అంతికల్ బసప్ప అమ్మట ఎంపీటీసీ బ్రదర్ నాడు కురువళ్ళి వెంకటేశ్వరు అందరినీ టకా కొడుతున్నారు. వచ్చి ఏమి లేదు అప్పటికా ఏమి లే మా ఊరికి మెరుస్తున్నాను అంతా వాళ్ళంతా కొట్టి నేను నా దగ్గర వచ్చాను. దానికి వచ్చి వాడు కొత్తపల్లి మళ్ళీ వచ్చేస్తే మా ఊరికి వచ్చి రాజకీయం చేస్తున్నావా ఏమనుకుంటున్నావా ఎవడో నువ్వు వచ్చి మా ఊరు రాజకీయం వచ్చాను ఎవడో నువ్వు వచ్చేది మా ఊరు వచ్చేది ఆమెట వాళ్ళ తమ్ముడు అన్న వచ్చి తిమ్మరాజు వచ్చారు. మీరే చేయాలి రాజకీయం మేము చేయకూడదా, మీరు ఇన్ని రోజులు ఉండరు మాకు 6 నెలలు ఇచ్చారు మీరు నొప్పి మీకు అంటే చెప్పి మా పని కూడా వచ్చేసింది. దాని తర్వాత పాపం లోకేష్ కూడా మా కార్లో కూర్చుండే ఆయన చూసి ఆయన కూడా కొట్టిందా లోకేష్ కూడా జెడ్పీటీసీ వాళ్ళ సిస్టర్ జెడ్పీటీసీ కదా జెడ్పీటీసీ బయటికి కూర్చోండి అంతా మేము మాకు ఐడియానే కదా నాకు కోట్లకి గలాట జరుగుతుంది. ఎప్పుడంటే రాయత్రి మిస్టర్లు ఎప్పుడు ఇటువంటి జరగలేదు. దాదాపు 2003 నుంచి రాజకీయాల్లో ఎప్పుడు ఇటువంటి కల్చర్ చూడలేదు, జరగలేదు కూడా. అంతా నాకు ఆశ్చర్యమైంది. అప్పుడు పోలీసులు అంతకుండా పోలీసులు ఉండదు అనుకున్నాం. పోలీసులు స్టేషన్కి పెట్టారు వాళ్ళు మ్యాపింగ్ ఎట్లా చేయలేకపోతే అని పెట్టారు. అయిన తర్వాత మేము ఇంకా కుట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇస్తే అదంతా జనాలంతా గుంపు చేరుకుంటారు వాళ్ళ ఊళ్ళంతా లేదు పోలీసు ఉంది అంటే చెప్తే మేము కలిసి రేపు ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వాలని ఉద్దేశంతో అక్కడి నుంచి వచ్చేసి ఎస్పీ అన్నమాట సిఐ కూడా మేము ముందుగా రాసుకుంటే సిఐ కూడా వచ్చి సార్ మీరు ఏం వదిలేదంటే సార్ మేమంతా ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి బాయ్ అంతే కంప్లైంట్ ఇవ్వాలంటే ఇప్పుడు ఊర్లో వస్తే డిస్టర్బ్ అవుతుంది వద్దని చెప్తే సరే అని వచ్చినాము. అంటే భయభ్రాంతులు చేసేదానికి కదా మెట్టుకొని రెడ్డి ఇంపార్టెంట్ పర్సన్ మనం భయపడితే 260 వాళ్ళు అనుకుంటారు. అటువంటిది ఇట్లా భయపడే వచ్చింది లేదు. ఎస్పీ గారు నిన్ననే చెప్పేసాను ఫోన్ చేసేవని ఇట్లా మొదలు తెలిసిన జరుగుతుంది. తిరుపతి కానీ కొన్ని ఎమ్మెల్యే కూడా బెదిరిస్తే చెప్పాలి కదా. ఇప్పుడు మా కార్యకర్తలు ఏదైనా బెదిరిస్తున్నారు మేము ఎవరైనా చెప్తున్నామా రిక్వెస్ట్ చేస్తున్నాం అడగకుండా పోయి మాకు ఏంటో పార్టీలో పడితే పార్టీకి పడుతున్నాం అంటే యథాగా తథాపతి కదా రాజు ఎట్లా చెప్తారు కదా ఆయన అనుకుంటే చేసేపోతుందా ఆయన సపోర్ట్ ఉంటే చేసేపోతుందా ఎవరైనా నా సపోర్ట్ లేకుండా చేసేపోతుంది ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా అంత ధైర్యం వస్తుందా వాళ్ళకి ఏం భయము ఏం చేస్తుంది పోలీసులు మా సపోర్ట్ ఉన్నారు అధికారం మారింది గవర్నమెంట్ మారింది మీరేం చేస్తాము పోలీసులు ఏం చేద్దాం కదా అప్పుడే ఆల్రెడీ తెలిసిపోయింది 1.5 సంవత్సరం 18 నెలలు అయిపోయింది. జనాలనే ఎట్లుంది అందరికి తెలుసు వాళ్ళకి తెలుసు మానికి అందరికి తెలుసు.
ఈరోజు లోకేష్ గారి మీద మాత్రమేనా దాడి జరిగింది? ఇంకా ఆయన లోకేష్, బసవరాజు, డాక్టర్ బసప్ప వేసి పడతాను. ఆయన ఎవడో వాడు చెప్తా పడుతున్నాడు. మిమ్మల్ని కూడా తోసేశారని ఆటలు కూర్చోడాను వచ్చినాను. మీదికి వచ్చిన ఇద్దరు ఏదో కొత్తపల్లి మళ్ళీ ఆమెట తిమ్మరాజు ఇద్దరు వచ్చిస్తే ఏమే ఎవడైనా రాజకీయం చేసేది చేయకూడదా? 6 నెలలు ఏడుకోవాలి రాజకీయం నీకు ఉండకూడదు. 6 నెలలు మీ దౌడు మీ నెలలు మేము 6 నెలలు మీరు 2 రోజులు రాజకీయం చేయలేదు, 2 రోజులు ఉండలేదు ఎంపీ. మాకు 6 నెలలు కావాలా? వాడికి ఇంకో మళ్ళీ ఏమంటాడు? ఏమయ్యా మా ఊరు కూర్చొని వచ్చేది రాజకీయం ఎవడన్నారు? మా ఊరు రమ్మంది ఎవడరా? మర్యాదలు లేదు, తెలీదు. రాజకీయాలు ఇట్లా నేను ఎప్పుడూ వెళ్ళలేదు. రాజకీయాలు పోలీస్ ఆఫీసర్లు ఊరే కానీ మాకంటే ఫుల్ స్టేట్ లెవెల్ రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు వచ్చి ఏం రా బాగున్నా అంటాను. ఏ లెవెల్ ఉంటాడు. మీకు ఎంతమంది ఎంపీటీసీల బలం ఉంది? 11 మంది ఉంటారు. 5 మంది ఉన్నారు. దానికి ఏదో రకంగా చెడగొట్టాల. మేము కూడా అక్కడే మేము జనాలు పోలా అని అనుకోలేదు. జనాలు పిలిచి మా దగ్గర వస్తుంటే జత పిలిచిపోతుంటే జనరల్గా జస్ట్గా అప్లికేషన్ ఇచ్చి పోతాము. వెళ్ళాలి ఏదో మా ఎవరు బంధువులు ఫంక్షన్ ఉందని అట్లే పోతామని జనాలు పిలిచిపోలేదు. నేను అన్నమాట రాజగోపాల్ రెడ్డి అన్నమాట లోకేష్ ఇప్పుడు 20 జనం, మేము కూడా 15 జనం ఉన్నాం. అట్లా కాదు, ముందు పోయిన తర్వాత వెనక్కి వచ్చినారు. ఎదురు మాట్లాడారు మాకు కలిసి వాళ్ళు లోపలిపోయి ఆఫీస్ లోపలి ఆఫీస్ లోపలిపోయిన మేము అనుకోండి. పోయిన తర్వాత ఎలిగించి వచ్చింది మాకు తెలియదు కదా. ఇప్పుడు ముందు పోయినాము వాళ్ళ ఆఫీస్ పని మా ఆఫీస్ బయటకు వస్తున్నాము. ఎలిగించి వచ్చి టక వాడుకోవటం ఇంకోటి వాడే చూడు చేసింది ఈవిడ చేసి చూడాలి. ఇది రాయదుర్గంలో ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అంటుంది. ప్రజాస్వామ్యం కూని అయింది ఇక్కడ. దాన్ని నువ్వు చేసుకో. ఎవరు తింటారు? వాడిని భయపడొచ్చి ఏం నిన్ను చూస్తుండ్రా చూస్తాను, వాడిని చూస్తాను, ఏం చూస్తాను, పని ఫోన్ ఇదే రాజకుమార్ రెడ్డి చూస్తాను, పర్మిషన్ రా ఊర్లోకి రా చూస్తాను సోమనాడు ఎట్లా తిరుగుతావు బయట రోడ్లు అంటే ఇష్టారాజ్యం అది. మాకు జనాలు లేదా? నువ్వు బొమ్మనాడు చూస్తే మేము మా ఊర్లో బయట నడుస్తాం. మేము కూడా రెడీగా ఉన్నాము. బొమ్మనాడు కాదు, నువ్వు బొమ్మనాడు దాటి రా, మేము కూడా చూస్తాం నీ కథ అంటే. బొమ్మనాడు ఎట్టుకోవట్లేదు అందరిది. నువ్వు బొమ్మనాడు వచ్చి మా ఊళ్ళో వచ్చి రాజకీయం చేస్తున్నావా? ఎవడరా చెప్పింది ఇక్కడ రమ్మని అంటే? ఎవడరా ఇంతున్నాడు ఎంత సాక్షి అడుగున్నాడు. వచ్చింటే మొబైల్ ఫోటో తీసేపోతే వీడియో తీస్తూ ఉంటే ఎవరు నారాయణ స్వామి మొబైల్ తీసుకుని వచ్చి మొత్తం అది తీసుకోబట్టి ఎస్ఐగా పోయిన తర్వాత డిలీట్ చేసి ఇచ్చినారంట. మొబైల్లో చేసింది వీడియో తీసిందని డిలీట్ చేసి ఇచ్చినారు. అది కూడా ఇచ్చి పలుకుంటే రెడీ అయినట. ఎస్ఐ చెప్పి నారాయణ స్వామికి అట్లా పలుకుంటే తప్ప కేసు అవుతుంది కదా, ఇబ్బంది అవుతుందని చెప్తే అప్పుడు ఆడియోని డిలీట్ చేసి మొబైల్ అదే ఏమి ఫుల్ బ్లాక్ చేసి పెట్టారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.